ప్రపంచ దేశాల్లో మతహింస ద్వారా లేదా ఒకే మతంలో ఉన్నటువంటి రెండు వర్గాల మధ్యన తలెత్తిన విభేదాలు విధ్వంసాల ద్వారా అక్కడ బ్రతకలేక పారిపోయి వచ్చి శరణార్థులుగా బ్రిటన్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తే వాళ్ళందరూ తిరగబడుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూసాం. రాజకీయ అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారు, బ్రిటన్లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారు. ఇట్లాంటి వెధవలందరూ కలిసి లేబర్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక విజయోత్సవాలతో వీరంగం చేశారు, వీధులలో అల్లకల్లోలం చేసి బ్రిటన్ పౌరుల మీద తిరగబడ్డారు. దాన్ని ప్రతిఘటిస్తూ బ్రిటన్ పౌరులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయించి 400 మంది మీద కేసులు పెట్టించింది ఇప్పుడు లేబర్ పార్టీ ప్రభుత్వం. తాజాగా మరొక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఇట్లా తమ అభిప్రాయాలు ఎవరైనా పంచుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఆదేశించింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యం గురించి సొల్లి చెప్తుంది, ప్రపంచానికి మానవ హక్కుల గురించి సొల్లి చెప్తుంది. ఈవెన్ ఖలిస్తానీ తీవ్రవాదులు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే వెధవలకి షెల్టర్ ఇస్తూ వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేటటువంటి బ్రిటన్ ఇప్పుడు ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వడమే విచిత్రం.